శేఖర్ ఇంకా నాడు మనం కొంచెం అడతారండి మీరు ముగ్గురు ధన్యవాదాలు ప్రత్యేకంగా మన సీతారావు సార్ గారు. థ్యాంక్ యూ నర్సన్న. కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకొచ్చి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం అడిగి సార్ ఒక మీరు పెద్దమంది చేసుకొని దానికి 10 లక్షలు ఇస్తే ఆ బిల్డింగ్ వారికి కట్టుకొని కంప్లీట్ చేస్తే వాళ్ళ వాళ్ళ 900 lakhs అవసరం ఉంటుంది సార్. దాన్ని కూడా మీరు చేయాలి సార్. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ మన ఎస్ఐ కమ్యూనిటీ హాల్ కూడా 20 lakhs ఇచ్చింది సార్. ఇక్కడే ఉంది సార్, ముందే ఉంది సార్. మా రాజ్ కుమార్ వార్డు మెంబరు కంప్లీట్ చేసేయండి సార్. దాన్ని కూడా డీ ప్రాపర్గా దాన్ని పెట్టుకొని దాన్ని కూడా ఇమీడియట్గా కొద్దిగా చిన్న టెండర్ ప్రాసెస్ ఉన్నట్టున్నాయి. దాన్ని చేస్తే దాన్ని చేసేది కదా. ఎందుకంటే అబ్బాయి కంప్లీట్ చేసింది సార్. అంటే డబ్బులు లేకుండా పాపం కష్టపడి రూపాయి పోగేసి పెట్టింది సార్. మంచిగా కట్టిండని అక్కడ మా ఎస్సీ కుల పెద్దలు అందరు కమ్యూనిటీ వాళ్ళు అంటూ సార్ 20 lakhs మీ ద్వారా ఇచ్చాము సార్. అది మీరే ఇచ్చింది సార్. అది మన 10 lakhs ఇస్తే కంప్లీట్ కూడా అయిపోయింది సార్. ఇలా అంటే ఎక్కడ అవసరం ఉన్నా కానీ సార్ మనకు కాదని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్కు మనకు సార్ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలని తెలిసిందే చాలా ఉన్నాయి. ఇక సార్ టైం మనము అది తీసుకోకుండా ఐకేబీ సెంటర్ కావచ్చు, ఇలా మొక్కల కొనుగోలు కేంద్రం కావచ్చు, చెరువుల నీళ్ళు నింపుకోవడం కావచ్చు, మీకు మహిళా కమ్యూనిటీ హాల్ కావచ్చు, మన ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇలా ఏది అడిగినా వారి ఎలక్షన్ల ముందు మనకు డిసెంబర్ ఎలక్షన్ల ముందు ఏదైతే సార్ చెప్పారో ప్రతి ప్రోగ్రాం ప్రతి కార్యక్రమం దాదాపుగా మనకు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 2 రోడ్లు మీరు అందరూ నాకు తెలుసు మీ మనసులో ఏముందో అసలు సంగతి చెప్తలేడు బాబు అంటారు కావచ్చు. 2 రోడ్లు కంపల్సరీ గార్లగడ్డ మన ఎన్హెచ్ క్రాస్ నుంచి గార్లగడ్డ వరకు మన అక్కడ గోవర్ధనగిరి నుంచి చిల్పూరు వరకు ఈ 2 రోడ్స్ డబుల్ రోడ్స్ టెండర్లో ఉన్నాయి. టెండర్ స్టేజ్లో ఉన్నాయి. యామ్ రోడ్స్ అనే స్కీమ్ ఉంది, గవర్నమెంట్ పెట్టింది. ఆ రోడ్స్లలో ఉన్నాయి. తప్పకుండా ఆ రోడ్డు రాబోయే రోజుల్లో మనం చేయించుకున్నాం. అయితే 100% సార్ చేతుల మీదనే మనం చేయించుకున్నాం. తప్పకుండా రాబోయే రోజులు అవుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మన నియోజకవర్గంలో పెద్ద గ్రామాలలో ఒకటి పల్లగుట్ట గ్రామము 4 గ్రామాలకు ఒక రకంగా జంక్షన్గా ఉంటుంది. నేను ఎమ్మెల్యే కాకముందు 1994లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి ఒక్క వైపు నుంచి కూడా సరైన రోడ్డు ఉండేది కాదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఆశీర్వాదంతో మంత్రి అయిన తర్వాత ఇవాళ ఈ గ్రామానికి 4 వైపులా బీటీ రోడ్లు వచ్చినాయంటే కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ గోవర్ధనగిరి దర్గా నుండి పల్లగుట్ట మీదుగా చిల్పూరు వరకు కానీ లేదా మన జాతీయ రహదారి నేను
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడే చేసిన రోడ్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ పల్లగుట్టలో బ్రహ్మాండమైన పాఠశాల భవనాన్ని కట్టుకున్నాం. చాలా మందికి తెలియదు అనుకుంటా. అప్పుడు కొంతమంది పిల్లలు కూడా పుట్టలేదు అనుకుంటా. 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరు పుట్టుండరు. 30 సంవత్సరాల క్రితమే మనము చక్కగా పాఠశాల కట్టుకున్నాం. 15 సంవత్సరాలేమో రాజయ్య గారు ఉన్నారు. 20 సంవత్సరాల మధ్యలో నేను లేను. మధ్యలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళు ఏం పని చేసిందో మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అయిన తర్వాత నా మీద ఒత్తిడి ఎట్లా పెరిగిపోయిందంటే, కడియం శ్రేణి ఉన్నప్పుడే ఈ పని అవుతుంది, ఇప్పుడే చేయించుకోవాలి. ఇక తర్వాత ఎవడు వస్తాడో ఎవడు పోతాడో వాడు చేస్తాడో చేయడం, ఇంత ముందు 3 అడుగులు చేయలేదు, మరి వచ్చాడు చేస్తాడో చేయడు అని చెప్పి మొత్తం ఒత్తిడి అంతా నా మీద పడతాను. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆ అక్క గుసగుస పెడతాంది, ఆ అమ్మ గుసగుస పెడతాంది. మరి ఈయన మొన్ననే వచ్చిన పాపం, ఈయన మనం అనొచ్చా లేదా అనేది కూడా ఆలోచిస్తలేను. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో పల్లగుట్ట గ్రామానికి నేనేం చేసిన శ్రీధర్రావు గారు చెప్పారు, నరసింహారెడ్డి గారు కూడా చెప్పారు. ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము 30 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసుకున్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున ఒక పల్లగుట్టకే 1,50,00,000 రూపాయలు మనం ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఆ ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయి. నేను ప్రత్యేకంగా డిఈ గారిని కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో జూన్ చివరి వరకు ఇందిరమ్మ ఇండ్లన్నీ కూడా పూర్తి కావాలి. మీరు పూర్తి చేసుకుంటేనే మళ్ళీ 2వ విడత ఇల్లు ఇస్తాను. వచ్చిన ఇల్లు కట్టకపోతే రాణులు అవసరపడుతున్నారు. కాబట్టి ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కొంత ఖర్చైనా, కొంత కష్టమైనా, కొంత అప్పైనా ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీధర్రావు గారు, నరసింహారెడ్డి గారు, ఈ గ్రామానికి సంబంధించిన మనలందరూ, మన గ్రామ శాఖ అధ్యక్షులు కానీ లేకుంటే నాగరాజు కానీ అందరూ ఈ గ్రామంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచించి అవి ఏ రకంగా మంజూరు చేయించుకోవాలని కూడా ఆలోచన చేసి ప్రతిపాదన మెల్లగా నిలబట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఈజీఎస్లకు ఇది చేయొచ్చు, ఎస్సీపీలకు ఇది చేయొచ్చు, ఎస్సీఎస్లకు ఇది చేయొచ్చు సార్, ఇవి మీరు మంజూరు చేయాలని చెప్పి నాకు తెలియకుండానే శ్రీధర్రావు గారు ఈ గ్రామానికి 1,30,00,000 రూపాయలు సీసీ రోడ్లు తెచ్చింది. 1,30,00,000 రూపాయల సీసీ రోడ్లు. ఇవాళ మళ్ళీ మనం ఒక 20 లక్షల రూపాయల ఇంకో 5-10 ఎక్కువనే ఇస్తా కానీ నన్ను ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క పల్లగుట్ట గ్రామంలోనే దాదాపుగా 3 కోట్ల రూపాయల పనులు చేసినాం. 3 కోట్లు. 1,50,00,000 ఇళ్ళకైనాయా, 1,30,00,000 రూపాయలు సీసీ రోడ్లకైనాయా, 25 లక్షల రూపాయలు హెల్త్ సబ్ సెంటర్కి అయిందా, 20 లక్షల రూపాయలు ఎస్సీ కమ్యూనిటీ హాల్కి అయిందా, ఇంకా వాటర్ సప్లై కానీ ఇతర చిన్న చిన్న పనులు కానీ చాలా చేసినాం. అంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో ఈ పల్లగుట్ట గ్రామంలో 3 కోట్ల రూపాయల పనులు చేసినాం. గతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసిందా? ఉన్నట్టు మాట్లాడాలి. గతంలో ఉన్నవాడు ఏమైనా చేసిండా? గతంలో ఉన్న ఆయన వచ్చి చేసిండా ఏమన్నా? పోనీ 15-20 సంవత్సరాలు ఇక్కడ ఏమైనా జరిగిందా? దయచేసి పని చేసేటోళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు కూడా మీకు తెలియాలి. అందరినీ ఒకే కాట కట్టొద్దు. గాడిది గుర్రాన్ని బండి కడితే నడుస్తుందా బండి? గాడిదే, గుర్రం గుర్రమే. అర్థమైందా? కాబట్టి పనిచేసే వాళ్ళని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని చెప్పి పల్లగుట్ట గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల 4 మాసాలు అవుతారు. ఈ 2 సంవత్సరాల 4 మాసాలలో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజలపైన మోయలేని భారం పెట్టి వెళ్ళిపోయింది. నెలకు ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వాయిదాలు మిత్తిల పేరు మీద 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. 7,000 కోట్లు మిత్తి వాయిదాలకే పోతున్నాయి. అంత పెద్ద ఎత్తున అప్పు చేసాం. తలకు మించిన అప్పు చేసినాం.
ఇక అప్పించడం కూడా లేడు, అప్పు కూడా పుడతలేదు. అయినా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకూడదనే ఉద్దేశంతో 6 గ్యారెంటీల పేరిట బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నారు. చాలా మంది అంటారు అప్పుడప్పుడు నాతో, ఎందుకయ్యా ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్లకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇచ్చేళ్ళు, వాళ్ళు కొట్టుకుంటాను కాదు, షికలు పట్టుకుంటాను, సీట్లు ఇవ్వని లేనిపోయి పంచాయతీ పెట్టిన అంటారు. తీసేయమంటారు దాన్ని, మరి చెప్పరు మహిళలు, మీరు ఎట్లా తీసేయమంటారు, మీరు ఉంచారా కదా. ఇప్పుడు మరి ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, తల్లిగారింటికి పోయడానికి ఉపయోగపడతారు, బిడ్డలిళ్ళలో పోయడానికి ఉపయోగపడతారు, ఏదన్నా కొనుక్కోవాలంటే ఇక్కడ బస్సు ఎక్కి హనుమకొండలో దిగడానికి ఉపయోగపడతారు, బట్టలు కొనుక్కోవడానికి కానీ మార్కెట్ పోవడానికి కానీ చుట్టాలింటికి పోయడానికి. అంతకు మించి ఎక్కువ కోపం వచ్చిందనుకో, నీ సంగతి ఏందని ఇంట్లో బెదిరించి బస్సు ఎక్కి ఆరుగురికి పోతాను, దేవుని దర్శనం మొక్కుంటాను, వస్తాను. అవునా కదా? మరి ఇంత మంచి పథకాన్ని తీసేయడం బాగుంటుందా? ఆర్టీసీ బస్సులలో ఆడపిల్లలు స్వేచ్ఛగా ప్రయాణం చేయాలి, వాళ్ళ చిన్న పనులు ఏమనుంటే వాళ్ళు సొంతంగా చేసుకోవాలి, ప్రతి దానికి భర్తకు చేయి రాబోద్దు అనే ఉద్దేశంతో ఒక మంచి పథకాన్ని ఇవాళ మనం పెట్టాం. మనల్ని చూసి ఆంధ్రాలో కూడా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. తమిళనాడు గవర్నమెంట్ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి మేము కూడా ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఇస్తామని. అంటే ముందుగా చేసినప్పుడు కరెక్టే కదా, అందరికంటే ముందుగా మనం చేస్తున్నాం. అన్నిటికంటే మించి నాకు సంతోషాన్ని ఇచ్చే 2 పథకాలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. గతంలో మనకు రేషన్ షాపుల ద్వారా 20 సంవత్సరాల క్రితమే భర్తలను కోల్పోయి వితంతువులుగా ఉన్న వాళ్లకు ఈ రోజు వరకు కూడా పెన్షన్లు రావడం లేదు. గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకుండా పోయింది, ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పెన్షన్లు ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాష్ట్రంలో ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూన్ మాసం నుంచి నెలకు 2,000 రూపాయల చొప్పున 2 లక్షల మందికి వితంతు పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది గ్రామాలకు పోతే మాకు పెన్షన్ రావడం లేదని అడుగుతున్నారు. ప్రస్తుతం మొదటి విడతలో వితంతు పెన్షన్ ఇస్తున్నారు, తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక ముఖ్యమైన పథకం, దేశంలో ఎక్కడ లేని పథకం, మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబోతున్న పథకం ఇందిరా కుటుంబ బీమా పథకం. ఈ కుటుంబ బీమా పథకానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. కుటుంబంలో ఎవరైనా పెద్ద చనిపోతే, తండ్రో తల్లో దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం ఆగం కావద్దు, ఆ పిల్లలు రోడ్డు మీద పడొద్దని చెప్పి ఆ కుటుంబంలో ఎవరైనా పెద్ద చనిపోతే 15 రోజులలోపు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయబోతున్నది. దాన్నే మనం ఇందిరా కుటుంబ బీమా పథకం అంటున్నాం. పేద ప్రజల కొరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. మన రాష్ట్రంలో 1,10,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 1,10,00,000 కుటుంబాలకు ఇందిరా కుటుంబ బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచి వర్తింపజేయబోతున్నాం. ఎవరైనా దురదృష్టం 2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా పంట రుణాలు మాఫీ అయినాయి. సంవత్సరానికి ఎకరానికి ప్రతి పంటకు 6,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసా వస్తున్నది. మన వానకాలం మీరు అమ్ముకున్న సన్నాలకు కూడా క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చింది. ఇప్పుడు రైతుకు మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి నష్టమైనా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యం కొంటున్నది. ఒకవేళ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మనం అధిక పావుసేలు అమ్ముకోవాల్సి వచ్చేది. మొక్కజొన్నలు 2,400 ఉంటే 1,600, 1,700 కూడా కొంటోళ్ళు లేడు. వరి ధాన్యం 2,369 ఉంటే
2000 కూడా కొట్టోడు లేడు. కానీ ప్రభుత్వం కొంటాంది కాబట్టి రైతుకు కొంత అండగా ఆసరగా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి రైతుకు నష్టం జరగడం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, పేద ప్రజల సంక్షేమం కొరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మీ అందరి దృష్టి తీసుకొస్తున్నాను. చైర్మన్ సర్పంచ్ గారికి నర్సనకు అలాగే ఈరోజు పలవటలో అంటే 15 రోజుల 20 రోజుల కింద అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ చేయాలని. వాళ్ళు అసెంబ్లీ ప్రోగ్రామ్స్ ఉండడం ద్వారా కొద్దిగా లేట్ అయింది. దానికి అధికారులు అందరూ పనిచే దాని ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇవాళ అవకాశం రావడం జరిగింది, అని చేసుకోవడం జరిగింది. చాలా కార్యక్రమాలు అంటే 2 సంవత్సరాలు డిసెంబర్ 23rd ఎలక్షన్ల కంటే ముందు సార్ ద్వారా పలవట గ్రామంలో చెప్పిన ప్రతి పనులు దాదాపుగా అన్నీ మనం చేయించుకున్నామని అనుకుంటున్నాను. మరి దాంట్లో సీసీ రోడ్లు కావచ్చు, 1,30,00,000 రూపాయలతో సీసీ రోడ్లు కావచ్చు, హెల్త్ సబ్ సెంటర్ కావచ్చు, 20 లక్షల రూపాయలు శాంక్షన్ అమౌంట్ సార్. 5 lakhs మీరు కాంపౌండ్ వాళ్ళు తక్కువ పడితే అంటే అడిషనల్గా మీరు ఇవ్వడం జరిగింది సార్. అదే కూడా ప్రారంభించుకోవడం జరిగింది సార్. వాటర్ సప్లై గురించి ఇబ్బంది ఉన్నట్టు ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది సార్. ఫ్లడ్స్ వర్షాలు జూలైలో ఎక్కువ ఉన్నప్పుడు దానికి రోడ్స్కు సైడ్ బర్నింగ్ చేయాలనుకుంటే దానికి ఒక 5 lakhs 3.4 lakhs ఇవ్వడం జరిగింది సార్. ఈ మధ్యలోనే మారపల్లిగూడెం స్కూల్కు 6 లక్షలు శాంక్షన్ అయింది సార్. ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు సార్. ఇలా అంటే వాళ్ళు ఈ 2 yearsలో సార్ ద్వారా మనం చాలా పనులు చేయించుకున్నాము. మీ అందరికీ అంటే తెలియదు ఎట్లా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇంతమంది తెలుసున్నా తెలియదు. చాలా ఏది అడిగినా కానీ సార్ పెద్దవాళ్ళు చేసుకొని ఏ కార్యక్రమం అడిగినా ఏ పని అడిగినా మన పల్లవుటతో పెద్దవాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే సారు పల్లవుటతో ఇవ్వాలి కాదు, గత 30 ఏళ్ళ నుంచి పల్లవుటతో ఈ సంబంధాలు ఉన్నాయి. 100 మంది ఇక్కడ ఇట్లా పేరు చెప్పగలుగుతారు, పేరు సార్. నేను కూడా చెప్పాను సార్ అయితే అంత అనుబంధం అంత దగ్గర ఈ సంబంధాలు ఉంటాయి సార్కు ప్రయత్నం. అది గొప్ప విషయం. అది 97లో మనం చాలాసార్లు అనుకున్నాం. 1997 కంటే ముందు సార్ మంత్రిగా ఉన్నప్పుడు మన ఊళ్ళో అక్కడ ట్యాంక్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు ఇలా కట్టిందని చెప్పుకుంటున్నాం. మళ్ళీ అదే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ జరుగుతున్నాయి సార్ అభివృద్ధి. మధ్యలో మరి ఎట్లా ఉన్నాయి కానీ మాకు ఎక్కడ బలవుటకి ఎక్కడ ఫండ్స్ రాలేదు సార్, చేసుకోలేకపోయినాం సార్. ఇలా అంటే ఎక్కడ మనం ఏ అవసరం ఉన్నా కానీ చెరువులు నింపుకునే కార్యక్రమం మీకు తెలియదు చాలామందికి. 1 month నుంచి ఇవాళ కృష్ణాగూడెం చెరువు కావచ్చు, మన వెంకటాద్రి చెరువు కావచ్చు, చిత్తల చెరువు కావచ్చు, పల్లవట చెరువు కావచ్చు, ఇవన్నీ ఒట్టిగా నిండట్లేదు. రాత్రి పగలు పొద్దున్న 7:30 నుంచి మొదలు పెడితే సారు చీఫ్ ఇంజనీర్ గారు కావచ్చు, ఎస్సీ గారు కావచ్చు, ఈ గారు కావచ్చు, డిఈ కావచ్చు, ఆపరేటర్తో సహా సార్ ఫోన్లలో మాట్లాడి నీళ్ళు ఇప్పించే కార్యక్రమం ఇవాళ ఏప్రిల్ మాసంలో మన చెల్లు మత్తడి పోస్తున్నాయంటే ఇది చిన్న విషయం కాదంటే ఒకేనే రావట్లేదు. నీళ్ళు దానికి ఒక ప్రణాళిక మాట్లాడము, ప్రతి అధికారితో మాట్లాడడం. మన ఒక్క ఊరు కాదు, శేషంగన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా కాలువల ద్వారా అనిపించుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఒకసారి సార్ అందరితో చప్పటితో పెద్ద ఎత్తుంటారు సార్ ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే మీకు మక్కల కొనుగోలు కొందరం ఇబ్బంది ఉంది, మనకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎట్లా అంటే పలవుట రైతులు, మిగతా కృష్ణాగూడెం రైతులు అందరూ, ఇంకా చెప్పరేడు కావచ్చు, రణాల్పల్లి కావచ్చు, రైతులందరూ సార్ దగ్గర పోయి కలిస్తే దాన్ని వారం రోజుల లోపలనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో పాయింట్ రైజ్ చేసి దాని శాంక్షన్ మన ఫస్ట్ గన్పూర్ పాయింటే మనకు ఓపెన్ అయింది. ఇది చిన్న విషయం కాదు, అందరితో అయ్యే పని కూడా కాదు. ఇది దానికి ప్రణాళిక, దానికి పద్ధతి చేయాలనే సంకల్పం కూడా ఉండాలి. ఒక లీడర్షిప్లో పని చేయాలి అనే సంకల్పం కూడా ఉండాలి. అది సార్ దగ్గర ఉంటుంది కాబట్టి నేను ఎందుకు ఇంత డెడికేటెడ్గా సార్ తోటి తెలియాలి, ఎందుకు మరి బాగా ఇంత డెడికేటెడ్గా రోజు తిరుగుతుండాలి. ఒక నాయకుడు ఇంత డెడికేటెడ్గా పనిచేసినప్పుడు మనం కూడా సార్తో సపోర్ట్ చేసుకుంటూ చేతనే వాళ్ళకి చేయాలనిపిస్తుంది. అందుకే నేను ప్రత్యేకంగా నా టైం ఎంత వేస్ట్ అయినా ఇవాళ కొంతమంది మాట్లాడుతుండట కూడా పెద్ద పెద్ద మాటలు మొదలై దాంట్లో చాలా మాట్లాడుతుండట. ఇంత టైం సార్కి ఎందుకు మేము ఇస్తున్నాం అంటే ఇవన్నీ కార్యక్రమాలు కావాలంటే లీడర్షిప్ అవసరం, చిన్న విషయం కాదు. ఇది ఒక 34-35 ఏళ్ళ నుంచి వారికి అనుభవం ఉంది. మళ్ళీ అన్నిటికంటే గొప్ప విషయం భగవంతుడు శశికర్కి ఇచ్చిన అదృష్టం ఏంటంటే మన సారు కుటుంబంలో ఎంపీ గారు ఉన్నారు. చాలా గొప్ప విషయం ఇది. భగవంతుడిగా మళ్ళీ మనకి ఇవ్వడు. ఎందుకంటే నేనైతే అదే అనుకుంటున్నాను, ఈ అవకాశం మనకు రాదు. అన్ని విధాల ఎంపీ గారు ఫండ్స్ కావచ్చు, ఎమ్మెల్యే గారి ఫండ్స్ కావచ్చు, ప్రతిదీ ఏది అడిగినా మనకు లేకుండా లేదనుకుంటా ఇస్తున్నారు. ఎంపీ గారి ఫండ్స్ కూడా మనకు గ్రామానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్నో కార్యక్రమాలు ఎంపీ గారు కూడా చిన్న వయసులో మొదటిసారి ఎంపీ అయినా కానీ వారు ఎన్నో విషయాలు, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆ ఎయిర్పోర్టు ఇప్పుడు 2 నెలల ఎయిర్పోర్టు ఇట్లా మన ఎక్కడ చూసినా అసెంబ్లీ పార్లమెంట్లో వారి గల వినపడతా ఉంది. మనకు 10 ఏళ్ళ నుంచి అయితే ఎన్నడూ చూడలేదు, అంతకుముందు కూడా ఎన్నడూ చూడలేదు. మన ఎంపీ గారు అంత గొప్పగా అట్లా వారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో సార్ కొద్దిగా మహిళలు ఇప్పుడు మా సుకన్య చెప్పినట్టు, అమ్మాయి చెప్పినట్టు
మన కమ్యూనిటీ హాల్కి ఒక 10 lakhs అది ఉంది సార్. ఎందుకంటే అది మధ్యలో అందరూ కూడా పల్లగుట్టలో మాకు సబ్స్టేషన్ కావాలని అడిగారు. వాస్తవంగా ఇవాళ దాన్ని శంకుస్థాపన చేసుకునేది ఉండే, కాకపోతే భూమి ఇంకా హ్యాండ్ ఓవర్ కాలేదు అని చెప్పి మనం దాన్ని శంకుస్థాపన చేసుకోలేదు. ఇక్కడ దాదాపుగా 33/11 సబ్స్టేషన్ 3,25,00,000 రూపాయలతోనే త్వరలోనే నిర్మాణం ప్రారంభించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సభ్యులకు తెలియజేస్తున్నాను. మీకు మంజూరు అయింది, కాకపోతే సైట్ డిసైడ్ కాక ఇవాళ ఫౌండేషన్ మనం వేసుకోలేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. పల్లగుట్ట గ్రామం పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట మీద పనిచేస్తున్నారు. ఈ గ్రామానికి ఏం కావాలో అది అడిగే పద్ధతిలో కానీ, తెచ్చుకునే విషయంలో కానీ, అది ఇంప్లిమెంట్ చేసే విషయంలో కానీ చాలా చక్కగా అందరూ కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి పల్లగుట్ట గ్రామం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. నేను ఈ ఊళ్ళో ఎంటర్ అయ్యి రాములూరు గుడికి పోవాలంటే రాయి ఎక్కాలి, ఇంకో రాయి దిగాలి, ఇంకో రాయి ఎక్కాలి, ఇంకో రాయి దిగాలి. గుట్టల మీదకి వెళ్ళి కొండ మీదకి నడిచినట్టు నడిచేది. ఇప్పుడు బ్రహ్మాండంగా అవన్నీ కూడా బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేసుకున్నాం. రాములూరు గుడి వరకు బీటీ రోడ్ వేసుకున్నాం. మళ్ళీ ఊరు మధ్య నుంచి ఆ ఊరి చివరి వరకు తో పాటుగా రేపు 2వ విడత ఇందిరామ ఇండ్లు వస్తున్నాయి. నర్సల్ గ్రామంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. తప్పకుండా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతున్నారో 2వ విడతలో వాళ్ళకి ఇందిరామ ఇండ్లు ఇస్తున్నామని చెప్పి దానికి తోడుగా మీకు రేపు ఎస్డిఎఫ్ లో కానీ ఈజీఎస్ లో కానీ మరొక 25 లక్షల రూపాయలు సీసీ రోడ్స్ కి ఇస్తాను. అవి మీరు చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేషనల్ గ్రామస్తులందరినీ కోరేది ఒకటే, పని చేసేవాడు ఎవడో వానికి ఓటేయాలి. తాగి తినేటువంటి ఓటేస్తే, తాగి తిని ఎగిరి దురికినోడికి ఓటేస్తే ఎగిరే దురికే తాగే తినే అవసరం. అది వచ్చిందే సార్. ఇప్పుడు 15 ఏళ్ళ భారం నా మీద పడే ఆడగా మంచిగా తినే వదలబడే పని చేయకుండా అయిపోయి భారం అంతా నా మీద పడే. మరి నాకు కూడా 15 ఏళ్ళ అవకాశం ఇవ్వాలి కదా. 15 ఏళ్ళ అవకాశం ఇచ్చి ఏం చేస్తారు? అవునా? అయినా నేనేమంటానంటే ప్రజలతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఏ ఎమ్మెల్యే పనిచేస్తాడు, ఏ వ్యక్తికి ఓటేస్తే మన గ్రామానికి ఇంత పని జరుగుతుంది అని ఆలోచించి మనం ఓటేయాలి. అలా ఆలోచించకుండా ఓటేస్తే నష్టపోతాం. గ్రామాభివృద్ధి కొరకు, నియోజకవర్గ అభివృద్ధికి నిజాయితీగా, అవినీతికి ఆస్కారం లేకుండా, పైసా తీసుకోకుండా పనిచేసేది ఎవరో ఆలోచించాలి. మా నర్సల్ గ్రామస్తులతో నాకు దాదాపు 32 ఏళ్ళ అనుబంధం. 94 నుంచి 2026 అంటే 32 ఏళ్ళ అనుబంధం. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఏ ఒక్కరి దగ్గరైనా నేను ఒక 10,000 రూపాయలు తీసుకొని ఎరుగుదునా? ఎవరైనా ఇచ్చినా మీడియా వాళ్ళ ముందు చెప్పండి. మా లాభం మాట్లాడతాను, నా దగ్గర తీసుకున్న 1,00,000 రూపాయలు చెప్పండి. ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా పనిచేసే వ్యక్తిని, నిజాయితీగా పనిచేసే వ్యక్తిని, అవకాశం వచ్చినప్పుడు పని చేయాలి, మన మార్క్ చూపించాలనే సంకల్పంతో, కసితో పనిచేసే వ్యక్తిని. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. పని చేయని వాడు, పనికి రాని వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. కడియంసి అట్లా, కడియంసి ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. కూర్చో రాయి ఏట రాయి తీస్తుంది అన్నట్టుగా మాటలు మాత్రం చాలా చాలా పెద్దగా ఉంటాయి. ఏముండదు. అందుకని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. నాకు ఈ గ్రామం పైన ప్రత్యేకమైన ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు. అభిమానం ఉంది, మీకు కూడా నా పట్ల అరే మా ఎమ్మెల్యే గారు అని ఆ గౌరవం, ప్రేమ కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఏంటి అంటే బ్రహ్మాండంగా మనము పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఈ గ్రామము ఇంకా చాలా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది. మీరు అడిగిన అభివృద్ధి పనులతో పాటు ఇంకేం చిన్న సమస్యలున్నా మనం పరిష్కరించుకుందాం. ప్రధానంగా
మహిళా సోదరులకు ఒక విజ్ఞప్తి, బాగా ఎండలు కొడుతున్నాయి, ఎవరు ఈ సడన్ నడుపుతున్నారు, కొంచెం నీళ్ళ ఉంచండి, 24 గంటలు నీళ్లు మాత్రం అందుబాటులో పెట్టండి. ఎవరు చూసుకుంటున్నారో కానీ 24 గంటలు నీళ్లు అందుబాటులో పెట్టండి. ఒక వాచ్మెన్ పెట్టుకోండి, లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకోండి. ఏపీఎం గారు ఇవన్నీ కూడా ఉండాలి, వాళ్ళకి చెప్పాలి కరెక్ట్గా. వాళ్ళతో అనవసరంగా ఖర్చు పెట్టియద్దు. ఓ 200 కొబ్బరికాయలు ఇచ్చాను, 5 సరిపోకపోయినా 200 కొబ్బరికాయలు తెచ్చి వాళ్ళని అనవసరంగా ఖర్చు పెట్టిస్తున్నారు. అట్లా ఖర్చు పెట్టియద్దు. వాళ్ళకి వచ్చే పైసలు కష్టపడితే 40 రోజులు కష్టపడాలనుకుంటారు. ఖచ్చితంగా 40 రోజులు కష్టపడితే మంచిగా పని చేసుకుంటే రోజు ఒక 1000 రూపాయలు చొప్పున 40,000 నుంచి 5 మనిషి 40,000 నేను ఇస్తా కావాలి. ఎంత వచ్చినాయి? అదే అంటే ఎన్ని క్వింటాలు వచ్చినాయి? కాదు, ఎన్ని క్వింటాలు ధాన్యం వచ్చింది? తప్పు, ఈసారి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన లెక్క ప్రకారం ఎన్ని క్వింటాలు వస్తుంది ఇక్కడ? 30,000 క్వింటాల్స్ వస్తుంది. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా వినండి, ఖచ్చితంగా 40,000 5 2 లక్షల భూమి మీ లెక్క వచ్చినాయి ఇక్కడ. 17.5 లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 లక్షలతోటి వీడియో బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. మనం వచ్చే ముందు దానికంటే ముందు నా ఒకటి ముందు 10 లక్షలతోటి సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది. 27.5 లక్షల సీసీ రోడ్లు. అదేవిధంగా ఇండియా నుండి మనకు 30 శాంక్షన్ అయినాయి ఆల్రెడీ. అయితే 21 మాత్రమే రన్నింగ్ కన్ఫర్మ్ అవుతున్నాయి సార్. ఇంకా చాలా మంది మిగిలిన వాళ్ళు మా ఊళ్ళో ఉన్నారు సార్. మళ్ళీ 2వ విడత మాకు కొద్దిగా అదే సంఖ్యలో ఉండాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ముఖ్యమైన సమస్య మా నష్కల్ సార్. మా నష్కల్ గ్రామస్తుల చిరకాల కోరిక సార్. మా నష్కల్ వారి నుండి ఉప్పోలకు రహదారి పైన ఆ బ్రిడ్జి తమ దృష్టికి ఇంతకుముందే తీసుకొచ్చాం సార్. అది ఆల్రెడీ ఎస్టిమేట్స్ తో వేపించి పెట్టారు. ఆ బ్రిడ్జిని వీలైనంత తొందరగా మీరు కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామస్తులందరూ చిరకాల కోరికలు మీరు తీరుస్తారని మా మనసారా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇంకా మాకు కొన్ని సీసీ రోడ్లు పెండింగ్లో ఉన్నాయి సార్. ఆ సీసీ రోడ్లకు కొన్ని నిధులు వస్తాం సార్. ఇంకొకటి ఎస్సీ శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళు పెండింగ్లో ఉంది సార్. అది ఇంతకుముందు తమ దృష్టికి తీసుకొచ్చాము. అది ఇస్తాం ఒకటి మాకు. అదేవిధంగా ఇంకా కొన్ని ఇప్పుడు వచ్చే విడతలో మాత్రం తమరు దయించి మాకు ఎక్కువ వచ్చే విధంగా చూడాలి పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను.